మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ పొలాల్లో విద్యుత్ మోటార్లను దొంగిలిస్తున్న ముఠాను గార్ల పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడి వ్యవసాయ బావులే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని ఎస్ఐ రియాజ్ పాషా తెలిపారు. కొండలమ్మగుడి సమీపంలోని నిందితులు ముగ్గురు మోటార్లను తొలగించేందుకు వాహనం కోసం ఎదురు చూస్తుండగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులను చూసి మోటార్లను వదిలేసి పారిపోయారన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని చేసి అదుపులోకి తీసుకుని విచారించినట్లుగా తెలిపారు. నిందితుల దగ్గర నుండి ₹1,00,000 విలువ చేసే మోటార్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు పోలీసులు. 25 తారీఖున ఉదయం 6 గంటల సమయంలో పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ చేస్తుంటే షరీపురం మరిగూడ గ్రామాల మధ్యలో పెట్రోలింగ్ చేస్తుంటే కొండ బోర్డు ఉంటుంది కదా, అక్కడ గుడి దగ్గర ఒక ముగ్గురు వ్యక్తులు కొంచెం అనుమానాస్పదంగా అనిపిస్తే వాళ్ళని చెక్ చేస్తే వెరిఫై చేస్తే వాళ్ళు మోటార్ దొంగలు అని చెప్పేసి తెలిసింది. వాళ్ళు చేసిన ప్రీవియస్ అన్ని దొంగతనాలు కూడా వెరిఫై చేసి వాళ్ళు చేసిన దొంగతనాలని చేసుకుని 5 కేసులు మన దగ్గర ఉన్న 2 కేసుల్లో కూడా 5 మోటార్లు రికవర్ చేసి వాళ్ళు తీసుకోబోతున్న బైక్లు కూడా రికవర్ చేసి వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్ కోసం పంపించారు. 25 తారీఖున ఉదయం 6 గంటల సమయంలో మెదక్ జిల్లా చినకరూపల్లి